ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆటంకాలను అధిగమించటానికి, ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మలుచుకోవటానికి సుబ్రహ్మణ్య మంత్రం విశేషంగా సహకరిస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉన్నప్పుడు ఏర్పడే కాలసర్పదోషాలను తొలగింపజేసుకోవటానికి, జాతక చక్రంలో కుజదోషం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యలు అధిగమించటానికి సుబ్రహ్మణ్య మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని పఠించడం ద్వారా జాతక దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా శత్రుబాధల నుంచి బయటపడి జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవచ్చు. ఓం శరవణ భవాయ నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక కథను పరిశీలిస్తే, తారకాసురుడనే పేరు కలిగిన రాక్షసుడు దేవతలను హింసించి వాళ్ళ రాజ్యం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో దేవతలందరూ కూడా తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా భూమి మీద పడుతుంది. అలా భూమి మీద పడినటువంటి పరమేశ్వరుడి దివ్య తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. అయితే అగ్నిదేవుడు శివ తేజస్సును భరించలేక ఆ శివ తేజస్సుని హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు. హిమవత్ పర్వతం కూడా శివుడి తేజస్సును భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆకాశగంగలో శివ తేజస్సును విడిచిపెడుతుంది. ఆకాశగంగా ప్రవాహంలో కొట్టుకొని వెళుతున్నటువంటి పరమేశ్వరుడి తేజస్సు పక్కనే ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగిన తటాకంలోకి ప్రవేశిస్తుంది. శరవణ అనే తటాకంలో కొద్దిసేపు ప్రవహించిన పరమేశ్వరుడి దివ్య తేజస్సు ఆ శరవణ అనే తటాకానికి ప్రక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదలలో పడుతుంది. అలా రెల్లుగడ్డి పొదలలో పడిన పరమేశ్వరుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదల ప్రభావం వల్ల 6 భాగాలుగా చీలిపోతుంది. అలా 6 భాగాలుగా చీలిపోయిన శివుడి తేజస్సు 6 ముఖాలతో సుబ్రహ్మణ్యుడిగా ఆవిర్భవించిందని స్కాందపురాణం మనకు తెలియజేస్తుంది. వశిష్ఠుడి భార్య అరుంధతి తప్ప మిగిలిన 6 ఋషిపత్నులు ఏకకాలంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి పాలిచ్చి పెంచారని కూడా స్కాందపురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే శరవణ అనే తటాకంలో శివుని దివ్య తేజస్సు కొంతసేపు ఉండటం వల్ల రెల్లుగడ్డి పొదలను శరవణ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి రెల్లుగడ్డి పొదలలో నుంచి ఆవిర్భవించటం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి శరవణ భవుడు అనే పేరు వచ్చింది. ఈ శరవణ భవ అనే నామము అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని జపిస్తేనే చాలు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా శత్రుబాధలు తొలగిపోతాయి. అన్ని రకాలైనటువంటి ఆటంకాలు కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఓం శరవణ భవాయ నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఓంకారం సృష్టికి మూలం, ప్రణవాక్షరం. సుబ్రహ్మణ్య మంత్రాన్ని ప్రచోదనం చేసే శక్తి మొత్తం కూడా ఓంకారంలో ఉంది. శరవణ భవ అనే ఆ పదంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క అద్భుతమైన శక్తి దాగి ఉంది. శ అంటే శమింపజేసేవాడు అని అర్థం. మనకొచ్చే కష్టాలన్నీ కూడా శమింపజేస్తాడు, తగ్గింపజేస్తాడనే అర్థంలో శ అనే అక్షరం వచ్చింది. రా అంటే రతిపుష్టిని కలిగింపజేసేవాడు అని అర్థం. అంటే దాంపత్య జీవనం పరంగా ఏవైనా ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేసే శక్తి రా అనే అక్షరంలో ఉంది. అణ అంటే యుద్ధరంగంలో విజయాన్ని సాధింపజేసే శక్తిని అనుగ్రహించేవాడు అని అర్థం. జీవితంలో ప్రతిరోజు ఒక యుద్ధంలా ఉంటుంది. అలాంటి జీవన రణరంగంలో విజయాలను కలిగింపజేసే శక్తి అణ అనే అక్షరంలో ఉంది. వా అంటే వంధ్యత్వాన్ని పోగొట్టేవాడు అనే అర్థం ఉంది. వంధ్యత్వం అంటే సంతానం లేకపోవటం. సంతాన దోషాలు జాతకంలో ఉంటే వాటన్నిటినీ తొలగింపజేసే శక్తి సుబ్రహ్మణ్యుడికి ఉందనే అర్థంలో వా అనే అక్షరంలో ఈ మంత్రం వచ్చింది. భ అంటే భవసాగరాన్ని దాటించేవాడు అని అర్థం.
సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి మోక్షప్రాప్తిని కలిగింపజేసే శక్తి కూడా సుబ్రహ్మణ్యుడికి ఉంది. చివరగా వా అనే అక్షరానికి అర్థం వందనీయుడు, నమస్కరించదగినవాడు. ఆయనకు ఒక్క నమస్కారం చేస్తేనే అన్ని కష్టాలు పోగొడతాడని వా అనే అక్షరంలో దాగి ఉన్న అంతరార్థం. అందుకే స రా వా నా ఫ వా ఈ 6 అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తి ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది. అందుకే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు అన్ని రకాలైన కష్టాల నుంచి బయటపడతారు. అలాంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం అని అర్థం. దాంతోపాటుగా శరవణ అనే తటాకంలో శివుడి తేజస్సు ఉండటం వల్ల రెల్లుగడ్డిని శరవణం అంటారు కాబట్టి రెల్లుగడ్డి నుంచి ఆవిర్భవించాడు కాబట్టి శరవణ అనే పేరు సుబ్రహ్మణ్యుడికి వచ్చింది. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా జాతక దోషాల నుంచి బయటపడటంతో పాటుగా శత్రుబాధల నుంచి బయటపడవచ్చు, అన్ని రకాలైన ఆటంకాలు అధిగమించవచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజు కానీ, షష్ఠి తిథి రోజు కానీ, కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోవచ్చు. ప్రదోష కాలంలో పఠించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. 108 లేదా 54 లేదా 21 సార్లు ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి కష్టాలు ఆటంకాలు అధిగమించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే సుబ్రహ్మణ్య మంత్రాన్ని కేవలం పురుషులు మాత్రమే జపించాలి అనే అపోహ ఉంది. ఈ అపోహను విడిచిపెట్టండి. స్త్రీ పురుష భేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపించుకోవచ్చు. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో అందరికీ ఏకాగ్రత తగ్గుతున్నటువంటి తరుణంలో ఆ ఏకాగ్రత పెంపొందింపజేసుకోవటానికి జీవితంలో ఒక కష్టం ఎదురైనప్పుడు ఆ కష్టానికి మంచి పరిష్కార మార్గాలు అన్వేషించటానికి కారణమైన శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోవటానికి ఈ శరవణ భవ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటేనే చాలు ఏకాగ్రతతో పాటుగా కష్టాలు ఎదుర్కొనే మనోధైర్యము కలుగుతుంది.